తమ్ముడు నారాయణమూర్తి గారు సెంటర్లో సెంటర్ సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడికి ఆర్ నారాయణమూర్తి గారి సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ అంటే ఒక 1 month క్రితం నాకు ఆయన సినిమా చూపించారు. ఆయన సామాజిక అంశాల మీద ఒక సినిమా తీయాలంటే అది కొన్ని డెకేడ్స్ బ్యాకే మనం చూసాం. ఆర్ నారాయణమూర్తి గారు ఎన్ని సామాజిక అంశాలను ఆయన టచ్ చేశారు. అలాంటి ఒక గొప్ప సినిమాలు తీసిన ఆర్ నారాయణమూర్తి గారు మళ్ళీ ఒక సామాజిక అంశం మీద, ఒక సమస్య మీద మిమ్మల్ని అడ్రస్ చేయడానికి వస్తున్నారు. ఖచ్చితంగా సినిమా చూడండి. ఆయన ఆవేదన సినిమాలో చూపించారు. అది అందరికీ మాకు దిల్రాజు గారి ఆఫీస్లో నారాయణమూర్తి గారు బాగా పరిచయం, బాగా క్లోజు. బట్ అనిల్కి ఎంత ఇష్టం అంటే ఈ ప్రమోషన్స్ భుజం మీద వేసుకున్నాడు. అంటే ఇప్పుడు బేసిక్ ఏ ప్రమోషన్స్ అయినా అనిల్ భుజం మీద వేసుకుంటున్నాడు. ప్రతి సినిమా నిన్న లిటిల్ హార్ట్స్ కూడా చూసాను నేను. కానీ ఈ సినిమా నారాయణమూర్తి గారి కోసం ఇష్టపడే అనిల్ నాకే కాదు చాలామందికి కాల్ చేసి ఈ సినిమా ప్రమోషన్ గురించి చెప్తున్నారు. బట్ అనిల్ మాట ఒక ఎత్తు అయితే, నారాయణమూర్తి గారు అనగానే నేనే కాదు ఎవరైనా సరే ఇండస్ట్రీలో వచ్చి ఇక్కడ నిలబడాల్సిందే. అది మీరు సంపాదించుకొని ఇన్నేళ్ళుగా మీరు సంపాదించుకుని ఏమైనా ఉందంటే ఇది చూడండి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ధనవంతులు వేరు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు వేరు అని. ధనవంతులు అని ఎవరిని అంటామంటే కేవలం డబ్బు సంపాదించే వాళ్ళని, కేవలం డబ్బు ద్వారా పొందిన సుఖాలని, డబ్బు ద్వారా వచ్చిన ఆస్తుల్ని ఉన్నవాడిని ధనవంతుడు అంటాం. ఐశ్వర్యం అంటే ఆనందం, ఆరోగ్యం, నచ్చిన పని చేసే స్వాతంత్రం, ఇవన్నీ ఉన్నవాళ్ళని ఐశ్వర్యవంతులు అంటారు. ఈ లెక్కను చూసుకుంటే ఇండస్ట్రీలో అందరికంటే పెద్ద ఐశ్వర్యవంతుడు నారాయణమూర్తి గారు మాత్రమే. ఇందాక అనిల్ చెప్పినట్టు ప్రతి డైరెక్టర్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్, మహానటుడు, యుగపురుషుడు, మహానుభావుడు, ద లెజెండ్ ఎన్టీ రామారావు క్రియేట్ చేసిన హిస్టరీ, మళ్ళీ అలాంటి హిస్టరీ ఎప్పుడైనా మనం చూడగలం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి హిస్టరీని చూపించారండి. హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్ అలాట్, సెల్యూట్ టు హిమ్. సో ఇప్పుడు గురుగారులు ఈసార్లు ఇద్దరిని విజ్ఞప్తి చేయడం, ఇప్పుడు రావడం, ఇప్పుడు నా సినిమా గురించి, నా గురించి ఇంత బ్రహ్మాండం చెప్పడం, వారిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. ఇంకా ప్రేక్షక దేవుళ్ళారా, ఇంకా మీరు చూడాలి. ఏమాత్రం సినిమా బాగున్నా 10 మంది చెప్పి ఆదరించండి. ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు శక్తిని ప్రసాదించండి సార్. థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు. చివరికి ఎలాగైనా మా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ క్రెడిట్ అనిల్ రాయపూడికి వెళ్తుంది. థ్యాంక్ యూ తమ్ముడు. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎలా చూపిస్తాం. సార్ అయ్యయ్యా, నేనేం ఒప్పుకోలేదు, క్షమించండి. మరలా మాట అంటే దాన్ని నిలబడి ఉండాలి. జస్ట్ జోక్ చేశాను. నారాయణమూర్తి గారు ఓకే.